ఎండలు బాగా మండిపోతున్నాయి. ఇలాంటప్పుడే ఇంట్లోని పిల్లలకు ఈజీగా అండ్ హెల్తీగా ఐస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో కొంచెం సబ్జా గింజలను తీసుకొని కొంచెం వాటర్ వేసి అరగంట సేపు నాననివ్వాలి. ఇది అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ పటిక బెల్లం తీసుకుంటున్నాను. లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. తర్వాత అందులోనే ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ని కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి పటిక బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలి. ఈ వాటర్ని ఒక చిన్న గ్లాస్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక కవర్ని కానీ లేదా అల్యూమినియం పేపర్ ఉంటే తీసుకోండి. దానికి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని గ్లాస్పై మూత పెట్టి ఆ హోల్లో ఇలా ఒక చిన్న కర్ర పుల్లను పెట్టుకోండి. కవర్ ఊడిపోకుండా నేను ఇక్కడ రబ్బర్ పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 అవర్స్ ఉంచి తీస్తే రెడీ అండి. కాసేపు వాటర్లో పెడితే ఈజీగా వచ్చేస్తుంది. తింటుంటే బయట వాటికన్నా ఇదే చాలా టేస్టీగా బాగుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.